చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన రామకుప్పం ఎంపీటీసీలను మార్గమధ్యంలో అడ్డుకునే యత్నం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ శ్రేణుల్ని అడ్డుకున్న పోలీసులు బందోబస్తు మధ్య రామకుప్పం ఎంపీడీఓ ఆఫీస్కు తరలిస్తున్నారు. బలం లేకపోయినా ఎంపీపీ స్థానాన్ని అడ్డదారిలో దక్కించుకునేందుకు టీడీపీ యత్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి రామకుప్పం ఎంపీటీసీలను మార్గమధ్యంలో అడ్డుకునే యత్నం చేశారు టీడీపీ నేతలు. సో హైకోర్టు ఆర్డర్స్ కూడా లెక్క చేయని పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటనను ఎలా చూడొచ్చంటారు? పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్ అధికార పార్టీ అరాచకానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం ఆ వేదిక అయింది. శాంతి భద్రతలను విఘాతం కలగకుండా కాపాడవలసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాదు, ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చేటువంటి ఒక కుట్రను కుతంత్రాన్ని పన్నుతున్నటువంటి పరిస్థితి. హైకోర్టుని కూడా లెక్క చేయకుండా, హైకోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈరోజు రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరగాల్సినటువంటి అవసరం ఉంది. రామకుప్పం ఎంపీపీ ఎన్నికకు అవసరమైనటువంటి ఎంపీటీసీల సంపూర్ణమైనటువంటి బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎంపీటీసీ స్థానాలను అత్యధికంగా గెలుచుకుంది. అయితే రామకుప్పం ఎంపీపీ ఎన్నిక ఇవ్వాలన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతుందని ముందే ఊహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ భరత్ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాప్ చేసి దాడి చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా పోలీసులకు ఆదేశించింది. ఎంపీటీసీలు స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనే విధంగా రక్షణ కల్పించి వారు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి వాతావరణాన్ని కల్పించాలని పోలీసులకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు అంతా కూడా బెంగళూరు నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు వారిని ఎన్నికకు తీసుకెళ్ళి రామకుప్పం ఎంపీటీ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పోలీసులు ఎంపీటీసీ ఉన్నటువంటి పోలీసుల వాహనాన్ని అడ్డుకోవడం అన్నది పదే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 30 నుండి 40 వాహనాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఆ ఎంపీటీసీలు ఆ ఎన్నికలకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసం దాదాపుగా ఇప్పుడు మనం చూస్తే కర్ణాటక రాష్ట్రంలో రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద ఎవరైతే రాజుపేట రోడ్ క్రాస్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలను తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వాళ్ళు నిలవరిస్తున్నా సరే పోలీసులపై కూడా తిరగబడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులపైన దాడులు చేసిన దాదాపుగా గంట నుండి 40 నిమిషాల నుండి గంట నుండి ఆ ప్రాంతం నుండి ముందుకు సాగకుండా నిలిపేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఎన్నికల అధికారులపై కూడా ఒత్తిడి తీసుకొచ్చి రామకుప్పం ఎంపీపీ ఎన్నికను వాయిదా వేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు చాలా స్పష్టంగా ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళు భద్రత కల్పించి మరి ఓటు హక్కు వినియోగించుకోవాలని హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇంకా ఎన్నికల అధికారులు ఈ ఎన్నికపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే ఖచ్చితంగా ఎన్నిక జరగకుండా అడ్డుకోవడం కోసం, ఎందుకంటే ఎన్నిక జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీపీగా ఎన్నిక కాబోతా ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఎంపీపీ కాకూడదన్నటువంటి కుట్రలో భాగంగా, ఎందుకంటే నిన్నటి నుండి చూస్తున్న ఎంపీటీ ఎవరైతే ఆ ఎమ్మెల్సీ భరత్ ఆ పిఏ పైన కూడా నిన్న ఒక తప్పుడు అక్రమ కేసును పోలీసుల చేత పెట్టించినటువంటి పరిస్థితి ఎక్కడో జరగడం లేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పంలోనే ఒక ఎంపీపీ వారిది కానటువంటి ఎంపీపీని దక్కించుకోవడం కోసం ఎటువంటి అడ్డదారులు తొక్కుతున్నారో, ఎటువంటి అక్రమ కేసులు పెడుతున్నారో, ఎటువంటి అరాచకం సృష్టిస్తున్నారో మనం చూడొచ్చు. సో 30-40 వాహనాల్లో టీడీపీ నాయకులు అడ్డు తగులుతున్న ఇబ్బందులు పెడుతున్న పోలీసులు వాళ్ళని వారి దగ్గర నుండి తప్పించి ఎన్నికకు తీసుకెళ్లేటువంటి బాధ్యత పోలీసులపై ఉన్నప్పటికీ కూడా పోలీసులు అటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సో పోలీసులకు హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వారికి భద్రత కల్పిస్తున్నారు, కానీ ఆ ఎంపీటీసీలని ఎన్నిక వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి. సో చాలా స్పష్టంగా చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనే
ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం ఏ విధంగా కూనీ చేస్తుందన్న అంశం స్పష్టమవుతుంది. సో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మాత్రం తాము ఎన్నికల్లో పాల్గొని తీరుతాము, ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎంపీపీగా గెలిపించుకొని తీరుతామని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా ఆ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నప్పటికి కూడా అదనపు బలగాలు మోహరించి వాళ్ళని క్లియర్ చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంకా పోలీసులు ఆ చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తున్నాయి. సిద్ధేశ్వర్. ఓకే సతీష్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, బలం లేకపోయినా కూడా ఎంపీపీ స్థానాన్ని అడ్డదారులు దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న కుయుక్తులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది రామకుప్పంలో? చిత్తూరు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో ఎంత అప్రజాస్వామికంగా యొక్క రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తోందనేది చాలా స్పష్టం అవుతోంది. ప్రధానంగా ఏదైతే రామకుప్పం ఎంపీపీకి మొత్తం 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళలో కొంతమందిని టీడీపీ ప్రలోభాలకు గురి చేసి వారి వైపు తిప్పుకునేటువంటి కుట్రలు చేస్తూ ఉంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలి, వారి యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడానికి సంబంధించి ఎంపీపీ ఎన్నికల్లో పాల్గొనేందుకు పోలీసులు భద్రత కల్పించాలంటూ హైకోర్టులో వారంతా కూడా పిల్ దాఖలు చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పిస్తూ కర్ణాటక బార్డర్ నుంచి ఆంధ్ర బార్డర్ లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గా ఉన్నటువంటి గోవిందప్ప శ్రీనివాసులు ఇంటి నుంచి పోలీసు ఎస్కార్ట్ తో వీకోట మండలంలో ఉన్నటువంటి పట్టపల్లి ఆయన ఇంటి నివాసం వద్ద నుంచి వారు రామకుప్పం వెళ్తున్న తరుణంలో అడుగడుగునా కూడా టీడీపీ శ్రేణులు అడ్డగించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పోలీసు ఎస్కార్ట్ ఉన్నప్పటికీ కూడా టీడీపీ శ్రేణులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ప్రయాణిస్తున్నటువంటి వాహనం పైన దాడులు చేస్తున్నారో అడ్డగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్ర బార్డర్ నుంచి మళ్ళా కర్ణాటక బార్డర్ లోకి ఎంటర్ అయ్యాము. కర్ణాటక బార్డర్ లో ఏదైతే రాజపేట రోడ్డు కర్ణాటక ప్రాంతంకి వస్తుందో అది దాటుకుని ఆంధ్ర బార్డర్ లోకి వచ్చేటువంటి క్రమంలో కర్ణాటక బార్డర్ లోనే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎంపీటీసీలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాన్ని గంటకు పైగా ఈ యొక్క ప్రాంతంలో నిలిపివేశారు. పోలీసులు కూడా ఈ యొక్క టీడీపీ శ్రేణులు అడ్డగిస్తున్నప్పటికీ వారి పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క కుప్పం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏదైతే ఈ యొక్క రామకుప్పం సంబంధించి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా 34 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనకు పాల్పడొద్దంటూ వైపు నిబంధనలు చెప్తున్నప్పటికీ వీరు అడ్డగించే ప్రయత్నం చేస్తున్న పోలీసుల మెతక వైఖరి కారణంగా ఈ రోజు కర్ణాటక బార్డర్ లో రాజపేట రోడ్డు వద్ద గంటకు పైగా ఈ యొక్క ప్రాంతంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని నిలిపివేశారు. సిద్ధు. ఓకే మూర్తి.